Hi comrades, this is Braja Sanyam Shankar. Welcome to Braja Sanyam News and Law channel. Mitrama, today I would like to explain about jurisprudence and legal theory, part 9. Now we are going to part 9. First we should know definition of law. The famous jurist says a definition relating to law. What is that? According to Solomon, the law may be defined as the body of the principles recognized and applied by the state in the administration of justice. Solomon ఏం చెప్పారంటే, according to the Solomon, the law may be defined as the body of the principles recognized and applied by the state. కొన్ని ప్రిన్సిపల్స్ని స్టేట్ గుర్తించి స్టేట్ అప్లై చేస్తుంది. ఎవరి మీద? ఆ యొక్క పీపుల్ మీద అప్లై చేస్తుంది. ఆ స్టేట్ పీపుల్ మీద, ప్రజల మీద, ఆ సిటిజన్స్ ఆఫ్ దట్ స్టేట్ మీద అప్లై చేస్తుంది. ఆ లాని ఆ స్టేట్ రికగ్నైజ్ చేస్తుంది, ఆ సిటిజన్ ఆఫ్ స్టేట్ మీద ఆ కంట్రీ మీద అప్లై చేస్తుంది. సో ఎప్పుడైతే స్టేట్ రికగ్నైజ్ చేసింది, ఎప్పుడైతే స్టేట్ సిటిజన్స్ మీద అప్లై చేస్తుంది లాస్ని, అంటే అవి కేవలం సిటిజన్స్కే కాదు, ఎవ్రీ పర్సన్ ఇన్ ది సొసైటీ we must obey our laws. మనం మన లాస్ని మనం రెస్పెక్ట్ చేయాలి. మన లాస్కు ఒబే అయ్యి మన యొక్క కాండక్ట్ ఉండాలి. మనం కనుక వయలేట్ చేస్తే వీఆర్ లైబుల్ టు బి పనిష్మెంట్. ఎప్పుడైతే మనం లాస్ని వయలేట్ చేస్తామో అప్పుడు ఖచ్చితంగా వీఆర్ లైబుల్ టు బి పనిష్మెంట్. దట్ ఈస్ వై వీ మస్ట్ ఫాలో రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది laws which was laid by the state and recognized by the state. So law అనేది చాలా ఇంపార్టెంట్. వేర్ దెర్ ఇస్ నో లా, ఎక్కడైతే లా లేదో అక్కడ ఖచ్చితంగా ఒక ఆటవిక రాజ్యం అనేది నడుస్తుంది. సో మనం లాని ప్రొటెక్ట్ చేస్తే లా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. లాను మనం ప్రొటెక్ట్ చేస్తే లా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. లాని మనం రెస్పెక్ట్ చేస్తే లా మనకి రెస్పెక్ట్ వచ్చేటట్టు చేస్తుంది. సో ప్రతి ఒక్కరూ కూడా we must abide the rules and regulations of the and principles of the law. Law is an instrument which regulates the human behavior and conduct అంటాం. మనం ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పుకున్నప్పుడు లా గురించి డెఫినేషన్ చెప్పుకున్నప్పుడు స్టేట్ ఒక ఇన్స్ట్రుమెంట్గా లాని యూజ్ చేస్తుంది హ్యూమన్ బిహేవియర్ని, కాండక్ట్ని కంట్రోల్ చేయడం కోసం. అసలు లా లేదు అంటే ఇంక ఎవరి ఇష్టానుసారం వారు జీవిస్తారు. మనకి సోషల్ సెక్యూరిటీ ఉండదు. సోషల్ సెక్యూరిటీ కోసం స్టేట్ మన మీద లాస్ని ఇంపోజ్ చేస్తుంది. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది లా. అదేవిధంగా మిత్రులారా, మనకి సాల్మన్ ఏం చెప్తున్నారంటే, అకార్డింగ్ టు సాల్మన్ ద లా మే బీ డిఫైన్డ్ ద బాడీ ఆఫ్ ప్రిన్సిపల్స్ రికగ్నైజ్డ్ అండ్ అప్లైడ్ బై ది స్టేట్ ఇన్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్. అంటే న్యాయ పరిపాలనలో భాగంగా స్టేట్ కొన్ని ప్రిన్సిపల్స్ని రికగ్నైజ్ చేసి అప్లై చేస్తుంది. ఎందుకొరకు? అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్, న్యాయ పరిపాలన చేయడం కొరకు. సో అదేవిధంగా ఇన్ అదర్ వర్డ్స్ ద లా కన్సిస్ట్స్ ఆఫ్ రూల్స్ రికగ్నైజ్డ్ అండ్ యాక్టెడ్ ఆన్ బై ది కోర్ట్స్ ఆఫ్ జస్టిస్. ఏవైతే ఈ లాస్ ఉన్నాయో ఆ లాస్ని కోర్ట్స్ రికగ్నైజ్ చేస్తాయి. సో కోర్ట్స్ రికగ్నైజ్ చేస్తాయి కాబట్టి మనం కనుక లాస్ను వైలేట్ చేస్తే మనకు పనిష్మెంట్ కూడా త్రూ కోర్ట్స్ ద్వారానే ఇవ్వడం జరుగుతుంది. మనం లాను వైలేట్ చేసినంత మాత్రాన పోలీసులు రోడ్డు మీద నిలబెట్టి కాల్ చేయడం అలాంటివి జరగదు. ఖచ్చితంగా మనకి ఇంప్రెషన్మెంటో లేకపోతే మనం చేసినటువంటి అఫెన్స్కి సంబంధించి ఏ విధమైనటువంటి పనిష్మెంట్ ప్రిస్క్రైబ్ చేయబడిందో ఆ పనిష్మెంట్ని మనకి ఇంపోజ్ చేయడం జరుగుతుంది. సో వీ మస్ట్ ఒబే లాస్. లాని మనం రెస్పెక్ట్ చేయాలి, ఒబే చేయాలి. లాస్ని కాన్స్టిట్యూషన్కి అబైడ్ అయ్యి మనం కట్టుబడి జీవించాలి. మన కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ అన్నిటికీ కూడా మనం కట్టుబడి జీవించాలి. వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కూడా అఫెన్సే. అదేవిధంగా మిత్రులారా, మనం లా గురించి తెలుసుకున్నాం.
నెక్స్ట్ మనం కైండ్స్ ఆఫ్ లా గురించి తెలుసుకున్నట్లయితే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లాస్ గురించి మనం తెలుసుకున్నట్లయితే అసలు ఈ లాని ఎన్ని రకాలుగా విభజించారంటే ఇంపారిటివ్ లా, ఫిజికల్ ఆర్ సైంటిఫిక్ లాస్, న్యాచురల్ లా ఆర్ మోరల్ లా, కన్వెన్షనల్ లా, కస్టమరీ లా, టెక్నికల్ ఆర్ ప్రాక్టికల్ లా, ఇంటర్నేషనల్ లా, సివిల్ లా, కామన్ లా, స్పెషల్ లా. ఈ యొక్క లాని అప్రాక్సిమేట్గా 10 టైప్స్గా విభజించడం జరిగింది. 10 టైప్స్గా చెప్పడం జరిగింది. అవేంటంటే ఇంపారిటివ్ లా, ఫిజికల్ ఆర్ సైంటిఫిక్ లా, న్యాచురల్ లా ఆర్ మోరల్ లా, కన్వెన్షనల్ లా, customary law, technical law or practical law, international law, civil law, common law, special law. All these are the kinds of laws. All these are the different kinds of laws. All these are the different kinds of laws. Thank you for watching. If you have any problem, please contact 9885909559.